ఏం లేదు. ఈరోజు ఏంటంటే నాకు ఏదో కొద్దిగా మాట్లాడదాం అనిపించింది బెట్టింగ్ యాప్స్ గురించి. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ దుమ్సే నడుస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, వెనక మన పిల్లల్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అంతే. మన పిల్లలు గుర్తుపెట్టుకొని మనకు అప్పిచ్చిన గుర్తుపెట్టుకోండి. మనం చేసే 1000 రూపాయల దందా పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు. 1000 రూపాయల దందాలా నువ్వు డీజిల్ ఏం పోసుకుంటావు, ఇంట్లో సంసారం ఏం నడిపిస్తావు? ఒక్కటి ఆలోచన చేసుకున్నా ప్లీజ్. బెట్టింగ్ యాప్స్ మాత్రం ఓపెన్ చేయకుండా ఆ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎవరన్నా చెప్పితే నాకు ప్రాపర్టీ ఇంత వస్తున్నది, నేను 100 పెడితే 500 సంపాదించిన, నేను 200 పెడితే 1000 రూపాయలు సంపాదించిన, ఇవన్నీ బోకాస్ మాటలు. నేను చెప్తున్నా, నేను ఆడినా కాబట్టి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. నేను ఆడినా లాస్ అయినా ఆ బాధ ఏందో నాకు తెలుసు, ప్లీజ్ నేను ఏం చెప్తున్నా, మెయిన్ ఈ ప్రమోట్ చేసిన కొడుకులకు బ్లాక్ లిస్ట్ పడదేముంది అంతే. వీళ్ళు యాప్స్ ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు అంతే. దాని తర్వాత మనం ఆ ప్రమోట్ చేసినాక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అది కూడా లింక్స్ ఉంటాయి తెలుసా. ఆ లింక్ తీసుకొని మనకు అకౌంట్కి వెళ్ళి అమౌంట్ వేసి మనం అమౌంట్ పంపించి మళ్ళీ మనకు రిటర్న్ అమౌంట్ పంపించి అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ మనకు అవసరం లేదన్నాను. అన్ని దొంగ యాప్లు, ఒక్కడు కూడా మనకి అమౌంట్ వేయడు చెప్తున్నా, పక్క లాసే. ఒక్కటి గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తున్నా, ఈ వీడియో ఎప్పుడైనా తీస్తున్నా అంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది. మన వాళ్ళు ఇప్పుడు మంచిగా గట్టిగా ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ ఎట్లా అంటే స్టార్ట్ అవుతుంది 22nd ఏమో, మంచిగా మామూలుగా ఉండదు అట్లా అని చెప్తున్నా. ఈ టైంలో ఎక్కువ బెట్టింగ్ ఆడతారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నా. ప్లీజ్ బెట్టింగ్ ఆడకండి, ఆడిన వాళ్ళని వద్దని చెప్పండి. ఎందుకంటే లైఫ్ ఖరాబ్ అవుతుంది అన్న. నేను నిజంగా చెప్తున్నాను, చాలా లాస్ అయిన అనుభవంతో చెప్తున్నా. ఈ మ్యాచ్ ఏంది, ఇంకో మస్తు బెట్టింగ్ లేకపోయినా పేర్లు ఎందుకు కానీ, ఒక్కొక్క పేరు చెప్పు మన వేస్ట్. కానీ మెయిన్ బెట్టింగ్ యాప్లో మాత్రం బెట్టింగ్ మాత్రం ఆడకండి. ఇంకొకటి, మీరు క్యాష్తో కూడా బెట్ ఆడకండి చెప్తున్నా. అది ఎట్లుంటుందంటే దోస్తాను దూరం అవుతుంది, మన ఫ్యామిలీ దూరం అవుతుంది, మన తల్లిదండ్రులు దూరం అవుతారు, మన పిల్లలు దూరం అవుతుంది, మన పిల్లలు దూరం అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన టెన్షన్ ఎట్లుంటుందంటే, ఈ బాల్ కొడతాడా, 6 కొడతాడా, 4 కొడతాడా, అదొక టెన్షన్. ఇంట్లో జేబులో మన తనేమో రూపాయి గతి లేకుంటుంది. రూమ్ రెంట్ వచ్చి అడుగుతాడు అదే టైంకు, పైసలు లేకుంటాయి. ఇక్కడ బెట్టింగ్లో పెట్టి ఉడదెంగినాం, టాస్క్ 10,000 అంటాం, మ్యాచ్కి 10,000 అంటాం. ఇప్పటి గుర్తుపెట్టుకోండి, 10,000 కాదు, 5,000 కాదు, అవే 10,000 ఉంటే నిమ్మలంగా నీ కొడుకు పేరు మీద బిడ్డ పేరు మీద వేసుకోండి. కానీ బెట్టింగ్ మాత్రం ఆడకండి ప్లీజ్. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ బెట్టింగ్ మాత్రం ఆడకండి. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి వీడియో తీస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మన కోసం, మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం. నేను లాస్ అయినా అనుభవంతో చెప్తున్నా. వాడు మనం టెంపుల్ చెప్తాడు, ఆ టెంపుల్ వల్ల మనం వేస్తాము, అవి పోయినాక బాధపడతాము. ఆ బాధ ఏందో నాకు తెలుసు, నేను అనుభవంతో చెప్తున్నా. ప్లీజ్ బెట్టింగ్ మాత్రం ఆడకండి. నా కొడుకు అయితే మనం ప్రమోట్ చేస్తాడో లింక్స్ కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, అవి మొత్తం బ్లాక్ లిస్ట్ చేసి పడదేంగుండే అన్న. ఎందుకంటే అన్న, బాధ నాకు తెలుసు, అది అర్థమవుతుందా? బాధ నాకు తెలుసు. ఆ బెట్టింగ్ యాప్ ఎంతనో ఏం కథనో నాకు తెలుసు. అది ఆడిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కూడా ఇంతమంది చూస్తారు కదా, ఈ సూచనలు ఎవరెవరు ఆడింటారు, వాళ్ళకి అనుభవం. ఇప్పుడు ఆ యాప్స్లో ఒకటే క్రికెట్ గేమ్ లేకుంటుంది, పత్తలాట ఉంటుంది, అది ఉంటుంది, వద్దు. మనం ఒక గేమ్ ఇంకో గేమ్లో కూడా తింకుంటాం. అనవసరంగా బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేయకండి. ఆ బెట్టింగ్ ఆడకుండా, ఆ లింకులే అసలు ఓపెన్ చేయకుండా, అసలు వాడు ప్రమోట్ చేసిన ఎవడైతే మన ఫ్యాన్ ఉంటాడో, ఇప్పుడు నువ్వు ఒక హీరో ఫ్యాన్ ఉండొచ్చు, ఒకటి విలన్ ఫ్యాన్ ఉండొచ్చు, లేకపోతే ఒక కమెడియన్ ఫ్యాన్ ఉండొచ్చు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కూడా నా కొడుకులని బ్లాక్ చేసి పడతాయి. నేను రియల్ చెప్తున్నా, ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నా.
ప్లీజ్ బెట్టింగ్ యాప్లను మాత్రం ప్రోత్సహించకండి. ఎవడైనా ఆడితే కూడా వద్దని చెప్పండి. ఎందుకంటే వద్దని చెప్తే ఇప్పుడు అనుభవం అయితే మారతాడన్న. ఏదైనా అనుభవం లేనిది ఏం మారడు. ఎందుకంటే నాకున్న అనుభవం కాబట్టి చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్ కాబట్టి. 2 సంవత్సరాలు ఆడినా, 2 సంవత్సరాలు ఎంత ఓడుకున్నానో నాకు తెలుసు. చెప్తున్నా కదా, 2 సంవత్సరాలు ఆడినా 2 సంవత్సరాలు ఎంత ఓడుకున్నానో నాకు తెలుసు. మా ఇంట్లో కూడా తెలియదు. టైంకి అన్నం తినకపోదు, టైంకి ఇంట్లో ఉండకపోదు. బాధతో చెప్తున్నా, ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఆడకండి. ఆ బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేయకండి. ఎవడన్నా ప్రమోట్ చేస్తే కూడా డౌన్లోడ్ చేసుకోకండి. వాడు చెప్పిండు కదా, వీడు మనోడే చెప్పిండు కదా, మన ఫ్రెండ్ గాడే చెప్తాడు, మన పక్కనోడే చెప్తాడు, అరే యాప్లో బోనస్ ఇస్తున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు అని చెప్పి. అది కూడా నమ్మకం అని గుద్ద మీద అనుడు బేకైతే చెప్తున్నా. ఎందుకంటే నాకు బూతులు వస్తున్నాయి, కానీ వద్దు. ఇక మనం లాస్ అయినాం. ఏదో ఒకటి మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఎందుకంటే IPL స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఓకేనా? మీరు నా మాటని బెట్టింగ్ ఆర్డర్ అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, బాయ్.